జగన్ గారు ఆడదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం ఏ విధంగా ఉందంటారు మీ యువతకి? ఆంధ్ర ప్రజలతో ఆడుకుంటున్నాడు ఇప్పటికే. ఇప్పుడు మళ్ళీ ఆడదాం ఆంధ్ర అని చెప్పి గేమ్స్ అన్నీ మొదలెట్టి ఇప్పుడు ప్రజల మీద గేమ్స్ మొదలెట్టాడు. ఎక్కిన కాడి నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆడదాం ఆంధ్ర పేరు చెప్పి మొత్తం అందరి దగ్గర ఈ ప్రభుత్వం ఎలా ఉందంటే, ఆడదాం ఆంధ్ర, లైఫ్ ఇస్ ఫిష్ మొక్కలు ఎప్పుడు చూడలేదా మనం? చేపల మార్కెట్లు ఎప్పుడు కొనుక్కోలేదా? ఫిష్ ఆంధ్ర ఇటువంటి పథకాలన్నీ తీసుకొస్తున్నాడు తప్ప ప్రజలకి ఉపయోగపడే పథకాలు ఒక్కటైనా తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ ముఖ్యమంత్రి చేయలేనంత అభివృద్ధి నేనే చేశాను అంటున్నారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? చాలా విధంగా చేశాడు అభివృద్ధి. భూమి తీసుకొచ్చి అభివృద్ధి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ప్రెసిడెంట్ మెడల్ తీసుకొచ్చి అభివృద్ధి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. మొత్తం అన్నీ తీసుకొచ్చి చాలా అభివృద్ధి చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిదే. చెప్పుకోక ఇంకేం చేస్తాడు? ఏం చేశాడని అభివృద్ధి చెప్తాడు? అభివృద్ధి చేశాడని ఏం చెప్తాడు? ఈ ప్రెసిడెంట్ మెడల్లో ఈ భూమి తప్ప ఏం చేశాడు? యువకులకి జాబులు ఇస్తానన్నాడు. యువకులకి జాబులు ఇచ్చాడా? 3 రాజధానులు కడతాన్నాడు. ఒక్క రాజధాని కట్టలేకపోయాడు ఈ 5 ఏళ్లలో. ఏం చేశాడని అభివృద్ధి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ ఎన్నికల్లో మాట్లాడుతూ 2020 కల్లా పోలవరం పూర్తి చేస్తానన్నారు. తర్వాత 2021 అన్నారు. తర్వాత 2022 అన్నారు. 23 అన్నారు. ఇప్పుడు ఇంకొక అవకాశం ఉండి 2025 కల్లా పూర్తి చేస్తానంటున్నారు. అదేవిధంగా అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ అసలు ఈ పోలవరాన్ని మేము కట్టాల్సింది కాదు, కేంద్రం కట్టాల్సింది అంటున్నారు. ఈ ఇద్దరు వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? అంబటి రాంబాబు డ్యాన్స్లు వేసుకోవడమే సరిపోతుంది. ఈ పోలవరం గురించి ఏం పట్టించుకుంటాడో అంబటి రాంబాబు అనే వ్యక్తి. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు 2024లో నన్ను గెలిపించండి, 2024లో ఈ అమరావతిని పూర్తి చేస్తాను, ఇది పోలవరం పూర్తి చేస్తాను అని చెప్తాడు. ఏముండదు. ఇక ఈ పోలవరం ప్రాజెక్ట్ ఉండదు. ఆ అంబటి రాంబాబు డ్యాన్స్లు వేసుకుంటమే సరిపోతుంది. పోలవరానికి మనకి పోలవరం పూర్తి చేయాలంటే 2024లో మన జనసేన, తెలుగుదేశం పార్టీలు అధికారంలోకి రావాలి. ఈ పోలవరం పూర్తి అవ్వాలి. అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే ఒక సినిమా తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా చంద్రబాబు గారిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా తీస్తున్నారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజం అంటారు? చెత్తనా కొడుకులు ఎన్నైనా తీసుకుంటారు, దాని ఏముంది? ఈ చెత్తనా కొడుకులు పని పాట ఏముంది? ఒక వీడియోలు తీసుకుంటాం, కెమెరాలు తీసుకుంటాం, షూట్ చేసేయడం, ఇది వ్యూహం. చెత్తనా కొడుకుల గురించి మనం మాట్లాడుకుంటాం కూడా శుద్ధ వేస్ట్. అదేవిధంగా మంత్రి రోజా గారు అదే యోహం ఆడియో ఫంక్షన్కి వెళ్ళి యోహాన్ని ఎవరు ఆపలేరు అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. ఈ రోజున యోహం అనే సినిమా ఆగిపోయింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అందరూ ఒకటే పడి కదా, ఈ రోజా అవునా, ఆర్జీవీ అవునా, ఈ జగన్మోహన్ రెడ్డి అవునా, అందరూ ఒకటే పడి. ఆవిడ కూడా డ్యాన్స్లు వేస్తుంది. ఇక్కడ వాళ్ళని తీసుకోకుండా ఈ చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ మీద చూపిస్తున్నారు. వాళ్ళ మీద తీసుకుంటే కొద్దిగా బాగుంటుంది కదా ఈ ఆర్జీవీ. అదేవిధంగా రేపొద్దున అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టను, ఏ అధికారిని వదిలిపెట్టనటువంటి లోకేష్ గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? లోకేష్ వ్యాఖ్యలు అంటూ ఇప్పుడు అసెంబ్లీలో తల్లిని అవమానించి ఏమీ ఎరగనటువంటి చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు. 53 రోజుల పాటు జైల్లో ఉంచి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎలా వదులుతారు? తల్లిని ఎవరైనా మాట్లాడితే కొడుకు ఊరుకుంటాడా? ఇప్పుడు చంద్రబాబు అవనవండి, ఇప్పుడు ఏది చెప్పినా ఊరుకోవడానికి చంద్రబాబు కాదు, లోకేష్ అంటే ఇప్పుడు ఇంతవరకు చాలామంది చాలా రోమాన్స్ చేశారు, పప్పుగాడని ఇయ్యని. ఇప్పుడు ఒక్కసారి వచ్చి చూడమనండి, పాదయాత్ర చేసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ముద్దులు పెట్టి ఇవన్నీ చేసే విధంగా చేశాడు. లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలుపెట్టిన కాడి నుంచి జనవరి 27 మొదలుపెట్టి డిసెంబర్ 20 పూర్తి చేసుకున్నాడు. ఈ జనవరి 27 నుంచి కూడా ఆయన్ని చాలా ఇబ్బంది పెడుతూ వచ్చారు. కోడిగుడ్డులతో కానివ్వండి, రాళ్ళతో కానివ్వండి, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆ పాదయాత్ర అనేది ఆగలేదు. ఆ పాదయాత్ర అలాగే కొనసాగుతూ ఉంది. దానికి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా ఇబ్బంది పెడదామని చూశారు, కానీ పని కాల. ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెడదాం అనుకునే లోపు చంద్రబాబు గారి మీద అక్రమంగా అరెస్ట్ చేసి ఆయన్ని జైలుకి పంపించాడు. జైలుకి పంపించిన ఏమైంది, 1 నెల ఆపి విరమణ తీసుకుని ఆ ప్రాసెస్ అంతా చేసుకుని మళ్ళీ మొదలుపెట్టి ఏమైనా చేయగలిగారా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమన్నా? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల సభకి వెళ్ళినా, పెద్దల సభకి వెళ్ళినా, ఏ సభకి వెళ్ళినా సరే పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి లేదా హీరోయిన్ శ్రీయా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే ఎందుకు చేసుకున్నాడో వాళ్ళని ఇబ్బంది పెట్టలేదుగా.
వాళ్ళ సమక్షంలోనే చేసుకున్నాడు. ఇప్పుడు అందరికీ తెలిసి చేసుకున్నాడు, వీడు తెలియకుండా ఉంచుకున్నాడు కదా. ఇప్పుడు దాన్ని మరి ట్రోల్ చేయాలిగా.